హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చామగడ్డల పులుసు ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో చూపిస్తాను, వచ్చేయండి. చామదుంపల పులుసుకి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు 2 అండి, ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, కొత్తిమీర అండి, 1 ఎండుమిరపకాయ. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నేను కడిగి నానబెట్టుకున్నానండి. తర్వాత దీన్ని పులుసుగా తీసుకుందాం మనం. చామదుంపలు నేను ఒక 1/2 kg క్వాంటిటీలో తీసుకొని ఇలా కడిగి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు కుక్కర్లో పెట్టి మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని ఉడకబెడదామండి. చామదుంపలు ఉడికిపోయినాయండి. వీటిని నేను ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. కడాయి హీట్ ఎక్కిందండి. కర్రీకి కావలసిన ఆయిల్ని నేను ఇందులో వేసేస్తున్నానండి. నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడే వరకు వేయించుకుందామండి. ఆ తర్వాత మనం వీటిలో టమాటాలు వేసుకుందాము. ఆనియన్స్ మెత్తపడ్డాయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. వేసుకోండి. కొంచెం సాల్ట్ కర్రీ సరిపడంతా వేసుకోండి. మీ రుచిని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను పులుసు కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసేయండి, కానీ బాగుంటుంది, అందుకే నేను వేసాను. ఇప్పుడు దీన్ని కూరంతా కలయిపించుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి సిమ్లో వండుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. కావాల్సిన కారం మనం ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాం. 1 స్పూన్ అలా వేసానండి. చామగడ్డలను వేసేద్దామండి. ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టేటట్టు మనం దీన్ని తిప్పుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, నిమ్మకాయ సైజ్ అంతా, అది పోసేసుకున్నామండి. ఇందులో ఆ వాటర్ సరిపోదండి పులుసు కాబట్టి నేను ఇంకా మామూలు వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. ఎన్ని కావాలో అన్ని వాటర్ మీరు యాడ్ చేసుకోండి. ఇది ఉడికిన తర్వాత ఇంకా బాగా చిక్కబడద్దండి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. కూర ఎలా వచ్చిందో మూత తీసి చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తానండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇంక ఈ గ్రేవీ ఉండగానే మనం ఈ కర్రీని ఆఫ్ చేసేసుకుందామండి, ఎందుకంటే ఆరిన తర్వాత ఇది ఇంకా చిక్కబడిపోద్దండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడే వరకు వేయించుకుందామండి. ఆ తర్వాత మనం వీటిలో టమాటాలు వేసుకుందాము.